ఓం గన్ గణపతియే నమః. అందరికీ నమస్కారమండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2026 జనవరి నెలలో వస్తున్న సంకష్టహర చతుర్థి ఏ రోజు చేసుకోవాలి? జనవరి 6న లేక 7న? నామం ఏంటి? ఏ సమయంలో చేసుకోవాలి? పూజా సమయాలు ఏంటి? అనే వివిధ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థినే సంకష్టహర చతుర్థి అని అంటారు. సంకష్టం అంటే పెద్ద కష్టం అని అర్థం. అంటే ఎంత పెద్ద కష్టమైనా సరే ఈ చతుర్థి వ్రతం చేస్తే ఎలాంటి కష్టం అయినా సరే ఎగిరిపోతాయి అని అర్థం. ఏ నెలలో అయినా కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని అయినా మనం ఈ వ్రతాన్ని మొదలుపెట్టుకోవచ్చు. అయితే జనవరి 6న వచ్చే చతుర్థినే అంగారక చతుర్థి అని అంటారు. మంగళవారంతో వచ్చే చతుర్థినే అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. ముందుగా ఈ నెల చవితి తిథి ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలుసుకుందామండి. చవితి తిథి 2026 జనవరి 6న పొద్దున్న 11:30 నుంచి జనవరి 7 పొద్దున్న 10:39 వరకు ఉంది. అయితే చంద్రోదయ సమయంలో చవితి తిథి ఉన్నప్పుడే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటాము. కాబట్టి జనవరి 6, 2026న మనం ఈ వ్రతం చేసుకోవాలి. ఈరోజు మంగళవారంతో వచ్చిన చతుర్థి కాబట్టి దీనిని అంగారక సంకష్టహర చతుర్థిగా చేసుకోవాలి. ఈరోజు చంద్రోదయ సమయం ఎప్పుడో తెలుసుకుందామండి. చంద్రోదయ సమయం వచ్చి జనవరి 6, 2026 మంగళవారం రాత్రి 8:55 ప్రతి ప్లేస్లో చంద్రోదయ సమయం వేరువేరుగా ఉంటుంది. మీకెవరికైనా చంద్రోదయ సమయాలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు సమయం చెప్తాను. ఇంకా ఈ రోజున స్వామివారిని లంబోదర మహాగణపతి అనే నామంతో పూజించాలి. పీఠం పేరు వచ్చి సౌరపీఠం. మొట్టమొదటిగా మొదలు పెట్టుకోవాలి అనుకునేవాళ్ళు ఈరోజు మొదలు పెట్టుకోవచ్చు. ఈ వ్రతం 1, 3, 5, 12, 21 నెలల పాటు మీకు వీలును బట్టి ఎన్ని నెలలు అయినా చేసుకోవాలి అనుకుంటారో అన్ని నెలలు చేసుకోవచ్చు. అయితే 12 నెలలు చేసే ఈ వ్రతానికి చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మనం జనవరి 26లో సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకున్నాం కదండి. తిరిగి మరొక వీడియోలో కలుసుకుందామండి. ధన్యవాదాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.